అమ్మాయి అమ్మాయి లేదా అబ్బాయి? అమ్మాయి లేదు, ఆడిపోయిందో బయటికి పోయింది. కొద్దిగా అన్నం ఉంటే పెట్టరాదు, ఆకలి అయితే ఉందిరా. అన్నం ఉండలేదు, ఇంకా సద్దనం ఉంటే పెట్టరాదు కొద్దిగా. సద్దనం ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు నువ్వు భలేవాడిరా నువ్వు. అమ్మాయి అయినా ఏమంటుంది కదా. ఏం మావయ్య వచ్చి వెళ్తున్నారు? ఆకలి అవుతుందమ్మా, అన్నం తిన వస్తే ఏదంటుంది కదా. రండి నేను పెడతా, ఆయనతో మీకెందుకు కానీ. కూర్చోండి మావయ్య. ఇంకో మావయ్య తినండి. కొంచెం మంచిగా వాడు చిన్నప్పుడు మేము తినకపోయినా కానీ మిగిలిచ్చి వాడికి పెట్టి మిగిలితే తినేది, లేకుంటే లేదు. అట్లాంటిది వాడు ఇలా నాకు అన్నం లేదంటుంది. ఏం చేయాలి చెప్పండి? ఏమోలే మావయ్య, పట్టించుకోమాకండి, అన్నం తినండి. డబ్బులా? ఎందుకు డబ్బులు? డబ్బులు లేవు ఇంట్లో, కూరగాయలు లేవు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టాలి. నాకు కావాలి ఇప్పుడు. డబ్బులు లేవంటే డబ్బులు కావాలంటే డబ్బులు తెచ్చేది లేదు, సంపాదించేది లేదు, ఏమి లేదు. డబ్బులు డబ్బులు అని అంతా. ముందు 100 రూపాయలు ఈ ముందు తీసుకో. ఏడుపు ఎక్కడ నేర్చుకో. రోజు తాగుడు తాగుడు తాగుడు, ఎప్పుడు ఇదే గోల, ఇదే తంతు. గొడవ పెట్టుకుంటున్నది ఏముంది మామయ్య, రోజు ఉండే గొడవే మాకు. కనీసం పిల్లాడున్నాడు, చదివించుకుందాం, 1 రూపాయి తెచ్చుకుందాం, ఇంట్లో అవసరాలు తీర్చుకుందాం అని ఎప్పుడూ లేదు. ఆడేదో ఒక్కడని గార్బన్ ఏం గార్బన్ చేసినా వాళ్ళ అమ్మ గార్బన్ చేసింది. అప్పుడు బడికి పోకుండా సకరంగా చదవక వాడు అట్లా తయారైపోయింది. అదే చదువుకుంటే వాటితో పాటు అంతా ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిగా సంపాదించుకుంటారు. వీడేం పడిపోయేదాకా ఏం చేయాలి? ఏమోలే మామయ్య, మాకుండే గొడవే ఇది రోజు. మీరు హాస్పిటల్కి వెళ్తా అన్నారుగా, బస్ వచ్చే టైం అయింది, తయారవ్వండి. అమ్మా అమ్మా, ఎప్పుడు వచ్చినావు తాతయ్య? అమ్మేది? ఏంట్రా ఈ టైంలో వచ్చావు స్కూల్ వదిలిపెట్టి? స్కూల్ ఫీజు కట్టలే అని స్కూల్ నంగా పంపించారు. అవునా నాన్న? అవునమ్మా. డబ్బులు లేవుగా నాన్న, ఏం చేయాలి? అదంతా వాళ్ళు తిన్నారు. మీ నాన్నేమో ఎప్పుడు తాగుడు తాగుడు అని. లేదమ్మా, నేను కాదు చూసుకుంటా కానీ డబ్బులు ఇస్తున్నాయి, ఫీజు కట్టి ముందు వద్దు మామయ్య, ముందు మీ ఆరోగ్యం చూపించుకోండి మామయ్య. చూసుకుంటావా? అటు చదివికనే ఆయన తాగని, నేను కూడా తాగని కనుక వాడి భవిష్యత్తు తాగని కట్టు, ఏం కాదు కట్టు, కట్టు తాగ నేను చూసుకుంటాను. ఇదిగో నాన్న, ఫీజు కట్టి ఎగ్జామ్ బాగా రాయి. సరే అమ్మా. తాత ఆరోగ్యం కోసం అని ఉంచుకున్నాడు డబ్బులు, నీ కోసం ఇస్తున్నావు, జాగ్రత్తగా. ఉన్నావా లోపల? అన్నం పెడతారా? వచ్చిండు. ఏముంది, ఎప్పుడు తాగి తాగి రావటం, పిలవటం. ఏంటండి? అన్నం పెట్టుకోనరా? ఎప్పుడు తాగుడు తాగుడు, పని చేసుకుందాం, పిల్లల్ని మత్సంగా చూసుకుందాం అని ఏమీ లేదు. ఎప్పుడు పచ్చడి, చికెన్ మటన్ లేదా? నువ్వు తెస్తేనే కదా వండటానికి. నేను తెచ్చినా ఉండదా? అవును, మరి నువ్వు తేకపోతే నేనేం ఎక్కడికి పోయి తేవాలి? ఎక్కడి నుంచి తేవాలి? ఉన్నది పచ్చడే, అన్నం వండా, పచ్చడి ఉంది, వేసుకొని తినండి. ఇంక 2 రోజులు పోతే ఈ అన్నం పచ్చడి కూడా ఉండవు. అమ్మా అమ్మా, నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చామా. నాకా సర్ప్రైజా? నీకే చీర. చీర ఎక్కడిదా? డబ్బులు ఎక్కడవి నీకు? కష్టపడ్డామా. ఎక్కడన్నా తీసుకొచ్చావా, దొంగతనం చేసుకొచ్చావా? లేదమ్మా, నేనే కష్టపడ్డా. ఎక్కడి నుంచి తెచ్చావరా? నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేనే కష్టపడ్డామ్మా. లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పని చేసావు? షాప్కి వెళ్ళి కష్టపడి మూటలు పెట్టి తీసుకొచ్చా. ఇప్పుడు పడుకుంటేది
ఏమో మామయ్య సర్ప్రైజ్ అని నాకేదో చీర తీసుకొచ్చిండు. ఆ, దొంగతనం తెచ్చిండో లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి తెచ్చిండో తెలియలేదు మామయ్య. సర్ప్రైజ్ అని నాకు గిఫ్ట్ ఇచ్చిండు. ఏ ఇప్పుడు కొనుక్కునేది? ఏం లేదు తాతయ్య, నేనే తప్పు చేయలేదు, నేనే దొంగతనం చేయలేదు. ఎవరండి ఇంట్లో? ఎవరు? ఎవరు? మా షాప్ లో సాయంత్రం కూడా పని చేస్తుండమ్మా. ఇందాక కొంత డబ్బులు అవసరాన్ని తీసిపోయాడు, మిగతా ఇవి వస్తాయి, అమౌంట్ తీసుకోండి. అవునా, పని చేసిందా? మా షాప్ లో సాయంత్రం పూట పార్ట్ టైం చేస్తున్నాడు. వస్తానమ్మా. అవునా? అయ్యో అనవసరంగా వాడిని తిట్టినావా? అవును. పసిడి మనసు అమ్మా, అట్లా తొందరపడి మనసు బాధపడవాలి. అర్జునుడు నీకోసం ఎంత ఆలోచించిండో చూసినా? సారీ నాన్న, నువ్వు డబ్బులు కష్టపడి పని చేసి తెచ్చినావు అనుకోలేదు, ఎక్కడి నుంచో తెచ్చావు అనుకున్నా. సారీ అమ్మా. ఏదన్నా మనం కూడా ఇట్లా తొందరపడి అనకూడదమ్మా. వాళ్ళ పసిడి మనసు బాధపడదంటే చాలా నొచ్చుకుంటాం. ఇప్పుడు తల్లిదండ్రుల గురించి అంత ఆలోచించి చేసిందంటే ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పు? అవును. మనం కూడా దీన్ని గమనించాలి. చదువుకో నాన్న, మంచి చదువుకో. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కష్టపడుతుందే కానీ నువ్వు మంచి చదువుకో. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. చిన్నతనంలోనే కుటుంబం గురించి ఆలోచించి తల్లిదండ్రులకి ఆసరాగా ఉండేవాళ్ళు భవిష్యత్తులో పైకి వస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు.